ఈరోజు కర్నూలు నగరంతో పాటు జిల్లాలో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కుక్కల బెడద మితిమీరిపోయింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఏమంటే కుక్కల సంఘం వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చినారని కుక్కలను చంపకూడదంటే మరి కుక్కలు మనుషులను చంపుతా ఉంటే మరి చట్టాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పాలకులు ఏం చేస్తా ఉన్నారు? పిల్లలను బడికి పంపించాలంటే భయం అవుతా ఉంది. రోడ్డు పైన వాకింగ్ చేయాలంటే భయం అవుతా ఉంది. ద్విచక్ర వాహనాలపై పోతా ఉంటే 5-6 కుక్కలు ఎంట పడతా ఉన్నాయి. కిందనన్న పడి గాయాల పాలు కావడం లేదా కుక్కల కాటుకు గురన్న కావడం జరుగుతూ ఉంది. ఘోరంగా ఉంది పరిస్థితి. బయటికి అసలు ముసలి వాళ్ళు అయితే బయటికి రావడానికి భయపడతా ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్ల మీద తిరగాలంటే భయపడుతూ ఉండే పరిస్థితి ఉంది. మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ కానీ లేదా జిల్లా కలెక్టరు ఎందుకు స్పందించడం లేదు? మరి కుక్కలకు చంపకూడదు, ఓకే చంపకూడదు, మంచిది కాదు. మరి కుటుంబ నియంత్రణ చేస్తామన్నారు, కొన్ని రోజులు చేశారు, మరి తర్వాత వదిలేశారు. కాబట్టి ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. అయ్యా మనుషులను పట్టించుకోకపోతే మన కుక్కల గురించి అయినా పట్టించుకోండి. కుక్కల బారి నుండి ప్రజలను కాపాడండి. కుక్కల బారికి బలైనటువంటి వాళ్ళు ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇక్కడే మా పక్కన పిల్లోడు ఉన్నాడు. ఎంట పడితే కుక్క కడిసింది, తర్వాత వాహనం నుంచి కింద పడితే కూడా కుక్కలు వదలలేదు. ఈ రకంగా తయారైపోయినాయి. కాబట్టి కుక్కల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తాం. కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని చెప్పేసి కర్నూలు పట్టణ పౌర సంక్షేమ సంఘం ద్వారా ప్రజలకు, అదేవిధంగా మిగతా మీడియాకు అందరికీ మీ ద్వారా కర్నూలు ప్రజలను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడమైనది.